రామో విగ్రహవాన్ ధర్మ అంటారు వాల్మీకి మహర్షి. అసలు ధర్మం అనే దానికి ఒక రూపం అంటూ ఇస్తే ఆ రూపమే శ్రీరామచంద్రుడవుతాడు అని. ఈ రాముడు ఎంత గొప్పవాడో రామనామం కూడా అంతకన్నా గొప్పదైనటువంటిది. తారక మంత్రము అని చెప్పి దానికి పేరు. తారక మంత్రం అంటే ఏమి అర్థము? మనల్ని తరింపచేసేటువంటిది. మానవులందరికీ కూడాను అత్యంత ఉత్కృష్టమైన మంత్రంగా, అతి సులభమైన మంత్రంగా అనుగ్రహింపబడినటువంటిది రామమంత్రం. అటువంటి రామనామాన్ని జపించి ఎందరో మహనీయులు తమ జన్మని సార్థకం చేసుకున్నారు. వాస్తవానికి రాముల వారి కన్నా రామనామమే గొప్పది అని చెప్పి ఎంతోమంది తమ తమ గ్రంథాల ద్వారా మనకి తెలియచేశారు. మహానుభావుడైన తులసీదాస్ అంటాడు, రామనామమణి దీపధరు జీహదే హరి ద్వార్ తులసీ భీతర మాహిరౌ జో చాహసి ఉజియార్ అంటాడు. రామనామం అనేటువంటి ఒక దీపాన్ని నాలుక అనే ద్వారం మీద కనుక పెడితే, ఆ ద్వారం మీద పెట్టిన దీపం వల్ల ఏ విధంగా ఇంటి లోపల ప్రకాశం వస్తుందో, ఇంటి బయట ప్రకాశం వస్తుందో, అదేవిధంగా రామనామాన్ని జపించటం చేత మనకి బాహ్యమైనటువంటి అన్ని సౌకర్యాలు, అన్ని సదుపాయాలు, అన్ని సుఖాలు లభించటమే కాకుండా ఆంతరంగికమైనటువంటివి, అంతర్ముఖమైనటువంటివి, పరమపదాన్ని మనకి చేర్చగలిగేటువంటివి, ఇలాంటి సుఖాలన్నీ కూడాను మనకి లభ్యమవుతాయి. అది రామనామంలో ఉండే గొప్పదనం. అంటే కొన్ని నామాలు కేవలం కొన్ని ప్రయోజనాలను మాత్రమే సిద్ధింపచేస్తాయి. రామనామం అలాంటిది కాదు. ఎన్ని రకాలైనటువంటి సుఖాలు నీకు పొందటానికి ఆస్కారం ఉందో అన్ని రకాలైన సుఖాలు రామనామం ద్వారా సంప్రాప్తిస్తాయి. పోనీ ఇది జపం చేయటం ఏమన్నా కష్టమా అంటే ఏమీ కష్టం కాదు. రామ అంటం చేత కాకపోతే తిరగతిప్పి చదివినా అదే ఫలితం అని అన్నారు. మరా 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 అన్నా కూడా అదే ఫలితం.